ఎలా ఉన్నారు? హోప్ ఐలాండ్ వెళ్ళాను. యేసు ప్రభు నేను వేడుకున్నట్టు. నీ మనసు పాడు చేసినందుకు నన్ను క్షమించి మేరీ. నా కుటుంబం ప్రేమ వల్ల పడుతున్న పాటలు చూసావుగా, ఎంత వేదన అనుభవిస్తున్నామో తెలుసుగా. ఈ కష్టాలన్నీ చక్కగా ఉన్న నీ కుటుంబానికి రాకూడదు మేరీ. దానికి దీనికి మీ ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళ మనశ్శాంతి పోతుంది. వాళ్ళకి మనశ్శాంతి లేదంటే నువ్వు సంతోషంగా బ్రతకగలవా మేరీ? బంధాలతో పాటు కలిసి జీవించడమే జీవితం, కానీ ఆ బంధాల్ని సంతోషపరిచి జీవించడమే చక్కటి జీవితం అని ఇప్పుడే అర్థమైంది. రోజు మన అమ్మా నాన్న మొహం చూస్తూనే ఉంటాం, కానీ అదే పనిగా ఒక్క నిమిషం తీక్షణంగా చూసుండం. వెళ్ళి మీ అమ్మా నాన్నల మొహం ఒకసారి చూడు మేరీ. వాళ్ళలో ఓ సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోషం నీ వల్ల చెడిపోకూడదు. జీవితంలో ఎంతో సుఖాన్నిచ్చే ప్రేమ అంతే బాధని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమవుతోంది. అర్థం చేసుకో. మీరు చెప్పినప్పుడు నేను పూర్తిగా అంగీకరించలేకపోయాను. మీరు చెప్పిందే కరెక్ట్. థ్యాంక్స్. రవి గారు నమస్కారం. నేను గుర్తులేనా, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ని. సార్, మీ కోల్డ్ స్టోరేజ్ లోన్ శాంక్షన్ అయింది. నెక్స్ట్ వీక్ చెక్ వచ్చేస్తుంది. మీ బ్రదర్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి. అదేదో మీరే ఇన్ఫార్మ్ చేసేయండి. నేను ఇప్పుడు అక్కడ లేను. నా జీవితంలో ఓసీ కూడా తినదే లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? చైనా బిర్యానీ తిందామన్నా. రేయ్ తమ్ముడు, 5 బిర్యానీలు ఇవ్వు. రేయ్ నువ్వా? అవునన్నా. నువ్విక్కడ? చెప్పుతో కొట్టిన పెళ్ళం చార తీసింది. తన జుమ్కీలు పెట్టి కొట్టు పెట్టాను. అప్పుడు కూడా దాని జుమ్కీలు తాకట్టు పెట్టాడు. సరే గానీ బిర్యానీ ఎంత? ఇద్దరం అన్నదమ్ముల్లా మసలం. డబ్బులు ఏంటన్నా? నీకు బిర్యానీ ఫ్రీ అన్నా, తిన. మన కొట్లో 50 నుంచి 5 రూపాయల వరకు బిర్యానీ ఉందన్నా. మరి ఇంత తక్కువకి ఇస్తున్నావే, ఎలా గిట్టుబాటు అవుతుంది? అన్నా 50 రూపాయలు కోడి బిర్యానీ, 40 రూపాయలు కొంగ బిర్యానీ, 30 రూపాయలకి కాకి బిర్యానీ, 20 రూపాయలకి కుక్క బిర్యానీ, 10 రూపాయలకి జలగ బిర్యానీ, 5 రూపాయలకి బల్లి బిర్యానీ. ఎలా ఉంది? బల్లి బిర్యానీయా? తినేప్పుడు కస్టమర్ తీసి చూపిస్తే అది బల్లి కాదు గుడ్డుకు తల్లి అని చెప్తే పోతూ ఉంటాడు. తమ్ముడు ఇప్పుడు నాకు పెట్టింది ఏం బిర్యానీ? అది డీసెంట్ అన్నా, తొండ బిర్యానీ. టెన్షన్ అవుతున్నా? నేనేమైనా పావుతో పకోడీలు వేసానా, పిల్లితో పులుసు చేశానా, కప్పతో కార పులుసు పెట్టానా, లేదా వాన పావుల్ని పట్టి నూడిల్స్ చేశానా? ఇవన్నీ కూడా చేద్దామని ఐడియా ఉందా? ఫ్యూచర్ ప్లాన్. రేయ్ ఇలా అడ్డమైనవి చైనా వాడి దీన్ని ఒంటికి పడక 2 ఏళ్ళు లాక్డౌన్ అని కూర్చోబెట్టాడు. ఇప్పుడు నువ్వు దాన్ని 5 ఏళ్ళకి లాక్డౌన్ ప్లానా? రేయ్ చైనా మొబైల్, చైనా సిల్క్, చైనా సెట్, ఈ చైనా బిర్యానీయా? మొక్కల బిర్యానీ అనగా మొహం వాసిపోయి వచ్చేస్తారు. అందరూ దేశాన్ని నాశనం చేయడమే. ఆ పానీపూరి కొట్టుని కోల్చండ్రా. అనేక డీటెయిల్ గా చెప్పండి సార్. కోల్డ్ స్టోరేజ్ కావాల్సిన మిషనరీస్ అన్ని ఇటువైపు. సార్ నమస్తే సార్. సార్ మీ ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం అని మీ తమ్ముడు చెప్పారు. మీ ఫాదర్ పేరును అప్లై చేసిన లోన్ మీ నలుగురు కలిసి సంతకం పెడితేనే చెక్ ఇస్తాం. అది మాత్రమే కాదు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, సెటిల్మెంట్ డీడ్ సబ్మిట్ చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఇలా కట్టండి. ఏముంటున్నావు శివచంద్ర? బ్యాంకు మేనేజర్ని కలిసి ఏదో ఎక్కించాడు. నీకు బాగా తెలుసా? వాడు ఎక్కించకపోతే నెల్లూరులో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్కి మన విషయాలు ఎలా తెలుస్తాయి? అనయ్య చెప్పు. లండన్ బయర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. అగ్రిమెంట్ని వెంటనే రెన్యూవల్ చేయాలట. ఏ? నాన్నగారు చనిపోయిన విషయం వాళ్ళకి ఎలాగో తెలిసింది. ఈ తలనొప్పులన్నిటికీ కారణం నా సవితి కొడుకే. అగ్రిమెంట్ రెన్యూవల్ చేయాలంటే వాడి సంతకం కావాలిగా, అందుకే మెయిల్ పంపించుంటాడు. మనతోనే విరోధం పెట్టుకుంటున్నాడా? జయా, లాయర్ సుందరాన్ని రమ్మను.
అన్నగారు మీరు చెప్పేవన్నీ వింటానికి బాగానే ఉన్నాయి. అందుకని సడన్ గా మీ తమ్ముడు పిలిచి సెటిల్మెంట్ పత్రం మీద సంతకం పెట్టమంటే ఆడు పెడతాడా? ఆడు పెద్ద ముదురు కదా. ఊరికే వచ్చి పెట్టక్కర్లేదయ్యా. మా నాన్న చేసిన పాపానికి నరేంద్రపురం ఇల్లు, అంబాజీపేట హైవేలో 40 ఎకరాలు ఇస్తాం. వాడు తోలుతున్న కారు కూడా వాడినే ఉంచుకోమను. ఎక్కడికైనా వెళ్ళి గుద్దమను. వచ్చి సంతకం పెట్టమని చెప్పు. తమ్ముడు, గడ్డపార పెట్టే చోట కనీసం ఇనప చోపన పెట్టాలంటారు. మీరు చిన్న తీగతో సరిపెట్టేయాలనుకుంటున్నారా? పద్ధతి ప్రకారం సెటిల్ చేస్తేనే మొత్తం ఆస్తిలో 4లో 1 వాటా ఆడికెళ్ళాలి. కానీ మీరు పద్ధతి పాడు లేకుండా ఆడి తండ్రికి చేయాల్సిన అంత్యక్రియలు చెయ్యనివ్వకుండా ఆడిని వీధిలో నిలబెట్టేశారు. వాడు ఊరుకుంటాడా? వాళ్ళమ్మకో వాటా కావాలని పట్టుపడతాడుగా. వాడి పేరు వారసత్వం సర్టిఫికెట్లో వస్తుందిగా. అది పోనీ రామచంద్ర, టూరుకు వెళ్ళిందే మీ అమ్మాయి. తను తిరిగి వస్తే తనకి ఓ వాటా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు తను 18+. అంటే తను మేజర్ అయ్యా. బిఆర్వి కుటుంబ ఆస్తిని ఆ జాంపేట భాయ్ కొడుక్కి దానం చేయమంటారా? మన చట్టం అదేగా చెబుతోంది. ఇలా చూడు, అక్కడ 3 వాటాలు, ఇక్కడ 3 వాటాలు. మొత్తం ఆస్తి విలువ 850 కోట్లు. 425 అక్కడ, 425 ఇక్కడ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిస్టర్ రామచంద్ర. జయ రానా మరి. ముందు అన్నగారు అన్నాడు, తర్వాత తమ్ముడు అన్నాడు, ఆఖరికి పేరు పెట్టి పిలిచాడు. మన దగ్గర జీతం తీసుకుని ఊడికించేసేవాడు. నీ కూతురు టూర్కి వెళ్ళిందని ఎగతాళిగా మాట్లాడాడు అంటే మరి ఊళ్ళో వాళ్ళు ముందు ఆ పాపిస్ట్ దాన్ని గొంతు నలిపారేయాలి. అప్పుడే ఊళ్ళో తలెత్తుకోగలం. శివచంద్ర అనే లింగాన్ని పిలిచి మాట్లాడరా. నేనెప్పుడో మాట్లాడేశాను. పని మొదలు పెట్టాడు, త్వరలో ముగించేస్తాడు. నువ్వు సిగరెట్ కలుస్తావని తెలియదు అన్నయ్య. ఆ రోజు ఫ్యాక్టరీలో అందరి ముందు నువ్వు సిగరెట్ తీసి అంటించినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను. తప్పు అయితే క్షమించన్నయ్య. ఆ మురికి పట్టిన దాన్ని కన్నాను చూడు, నేనే తప్పు. ఇదే సార్ మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్. ఈ కెమెరా 11:15కి దేవి బాత్రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రానేలేదు. 10 నిమిషాల తర్వాత పసుపు రంగు చుడిదార్ వేసుకున్న ఓ అమ్మాయి బాత్రూమ్ నుంచి కాలేజ్ వైపు వెళ్ళింది. ఒకవేళ తను దేవి ఫ్రెండ్ అయి ఉంటే తప్పకుండా తనకు తెలిసే అవకాశం ఉంటుంది. సారీ మేడం, అది కూడా జూమ్ చేసి చూసాం. ఫేస్ సరిగా కనపడలేదు. ఈ కెమెరాని ప్లే చేయండి. సారీ సార్, ఆ టైంలో అది వర్కింగ్లో లేదు సార్. ఆ అమ్మాయి ఎవరో ఈ కాలేజ్ మొత్తం అడిగి చూసాం. ఎవరూ నేనే అని ఒప్పుకోలేదు. అందుకే అనుమానంగా ఉంది. పిలిచారంట. దేవి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మరి. ఎవరో పసుపచ్చ చుడిదార్ అమ్మాయి ఆ రోజు బాత్రూంలో ఉందంటున్నారు. దేవికి అంత ధైర్యం లేదు మరి. ఎవరో చిన్న గుడ్డి ధైర్యంతో ఈ పని చేసింది. నువ్వు కొంచెం నీకు తెలిసిన అమ్మాయిల్ని అడిగి చూడు. నువ్వే కదా ఆ ఎల్లో చుడిదార్? ఏంటి వాగుతున్నావు? ఏయ్, దేవి కనపడకుండా పోయిన రోజు మనమిద్దరం బస్సులో తీసుకున్న సెల్ఫీ నిన్న రాత్రి ఫోటోలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చూశాను. అవును, నేనే అక్కడున్నాను. నేనే దేవిని పంపించాను. ఎందుకే అంత పని చేసావు? రే జిమ్మి కత్తి పట్టుకెళ్తున్నాడు. ఇది సమస్య అనుకుంటా. అందరూ రండిరా. రండిరా. దాన్ని తక్కెట్లో ఉంచు. పాత ఇనప సామాన్లకి బఠానీలు ఇస్తామని వినిపించింది. తుప్పట్టిన కత్తిని ఎత్తి కనిపెట్టేలాగా 1 కిలోమీటర్ వచ్చేసావు. నేను ఎత్తుకొని వచ్చి మరీ వేయాలా? పడతారా మంచి బఠానీలు ఇవ్వు. ఏంటయ్యా అందరు కత్తులతో వచ్చారు? ఏంటి మీకు బఠానీలు కావాలా? వేసి పారు నొక్కండి. ఈ కత్తుల వల్లే కదరా జాతి మత కుల భేదాలు గొడవలోను. అన్నదమ్ముల మధ్య గొడవ, బార్లో గొడవ, ఆఖరికి బోర్డర్లోను గొడవ. చావు ఇంట్లో కూడా కత్తులు దూసి అందరిని చావు కొడుతున్నారు కదరా. పిశాసికి పేలు చూసిన పీదినాయాల బఠానీలే కదా. ఏదో గొడవలాగుంది, సాయం చేద్దామని మేమొస్తే మాతో ఆడుకుంటా. పాలు ఎక్కువైపోతే మీ ఇంట్లో ఉన్న పిల్లికి పోయిరా. అడవిలో తిరిగే ఈ పులికి కాదు. నీ దగ్గరున్న కత్తితో అరటి పండుని చెక్కితే తోలు అడ్డుకుంటది, మామిడి పండుని చెక్కితే టెంక్ అడ్డుకుంటది. ట్రైన్ లో పెట్టుకో. ఇప్పుడు నీ తలను చెప్తాను, ఎక్కడికి వెళ్ళి అడ్డుకుంటుందో చూద్దాం. 2 రూపాయలుగా నీదేమో చూసుకో. 2 రూపాయలు అదే ఉంటుంది.
రే ఇది మన రహీం బైక్ కదా? అవును 6786 నీకెలా తెలిసింది? ఏలూరులో బాస్కెట్ బాల్ ఆడటం కోసం బైక్ని స్టాండ్లో పెట్టామన్నా. ఇక్కడికి వచ్చి చూస్తే రహీం మంది ఉందన్నా. కంగారు పడకండి సార్, బుకింగ్ చార్ట్ చూసి కనిపెట్టేయచ్చు. డేట్ చెప్పండి. వైజాగ్ టు విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సార్. మన స్టేషన్కి 3:50కి వస్తుంది.